దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా మనల్ని ఎంతో నూతన ఉత్సాహంతో నింపి మనం అనుకున్నవి అనుకోని కూడా సాధించడానికి కృపనిచ్చిన ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈ ఉదయకాలంలో కూడా ప్రియులారా, మనం ఎంతో ఉన్నత స్థితిలో జీవించాలని, ఆ ప్రభు యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించి విజయవంతమైన మన జీవితాల ద్వారా ఎంతోమందికి మాదిరికరంగా ఉండాలని ఆ ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఈ ఉదయకాలంలో ఆహ్వానిస్తున్నారు. కాబట్టి నిన్నటి దినమున మనకు కలిగిన ఆ అపజయాలను, అలాంటి పరిస్థితులను గుర్తు చేసుకోకుండా ఈరోజు నూతన ఉదయం కాబట్టి నూతన ఉత్సాహంతో ప్రభు చూపించిన దారిలో మనం కూడా ఆ మార్గంలో జీవిస్తూ ఇతరులకు మార్గదర్శకంగా జీవించుదాం. ప్రియులారా, 4వ స్వభావము మనము మనుషుల్లో ఉన్నది గమనిస్తూ ఉన్నప్పుడు నిశ్చింతగల స్వభావం. వీళ్ళని ఇంగ్లీష్లో ఫ్లెగ్మాటిక్ బిహేవియర్ అని అంటారు. ఉదాసీనంగా ఉంటారు. ఎంత పెద్ద ప్రభావం వచ్చినా నెమ్మదిగా నిలకడగా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారంటారు కదా. ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళే. మిగతా స్వభావం ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి వచ్చిన వార్తలను బట్టి వెంటనే ప్రతిస్పందిస్తారు. విచారము, దుఃఖము, సంతోషము, నవ్వడము, నాట్యం చేయడము, ఏదో ఒకటి చేస్తారు. కానీ ఈ స్వభావం ఉన్న వాళ్ళు మాత్రము ఏ రకమైన వార్త వాళ్ళు విన్నా కూడా వాళ్ళ ముఖ కవలికల్లో ఏ మార్పు ఉండదు. అన్నీ వస్తాయి, అన్నీ వెళ్తాయి. కానీ వాళ్ళు ఉన్న రీతిలోనే ఎటువంటి మార్పు చూపించకుండా ఉన్న విధంగానే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ప్రియులారా, వీళ్ళు చాలా ఎక్కువగా కౌన్సిలర్స్గా ఉంటారు. అందుకనే ఇతరులు కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేవన్నీ కూడా అంత సహనంతో వినగలుగుతున్నారు అంటే వాళ్ళల్లో ఉన్న ఈ స్వభావం. కొన్నిసార్లు కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు తప్పు చెప్తున్నారని తెలుసు. వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని కృప ద్వారా వాళ్ళు చెప్పేదంతా అబద్ధం అని తెలుసు. వాళ్ళు చెప్పేదంతా నిజం కాదు అని తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళని తిరిగి సత్యంలోనికి నడిపించడానికి మొదట వాళ్ళని మాట్లాడించినప్పుడు వాళ్ళు చెప్పే అబద్ధాలన్నీ కూడా సహనముతో వింటూ ఉంటారు. ప్రైమరీ స్కూల్లో టీచర్స్ అందరు కూడా ఈ స్వభావం ఉన్నవాళ్ళు కాబట్టే ఆ పిల్లలు ఎంత గొడవ చేసినా కూడా వాళ్ళని భరించగలిగిన కృపను దేవుడు వీళ్ళకి అనుగ్రహించారు. చాలా తినేటప్పుడు మాత్రము చాలా నెమ్మదిగా ఎక్కువ సమయాన్ని తీసుకొని తినడంలో కూడా వీళ్ళు ఎక్కువ ఆతృత, చురుకుదనము చూపించారు. కాబట్టి అందరు భోజనం చేసిన తర్వాత చివరిగా వెళ్ళేది ఎవరంటే ఈ స్వభావం ఉన్నవాళ్ళు. కాబట్టి ఎక్కువగా కూడా వాళ్ళు భోజనం చేయరు. కాబట్టి చాలా సన్నగా, నాజుగ్గా కూడా వీళ్ళు ఉంటారు. ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో ఇలాంటి వ్యక్తులు, స్వభావం కలిగిన వాళ్ళని ఎవరినైనా మనం చూడగలగామంటే అబ్రహాముని మనం చూడగలము. మనము ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు తన యొక్క స్వరాన్ని వినిపించి తన ఉన్న ఊరిని, బంధువులందరినీ వదిలివేసి దేవుడు ఆ కనాను దేశానికి రమ్మని చెప్పినప్పుడు నిన్ను ఆశీర్వాదకరంగా జాతులకు తండ్రిగా నిన్ను మారుస్తానని చెప్పినప్పుడు దేవుని కృప ద్వారా అన్నిటిని వదిలివేసి అక్కడ నుంచి తన యొక్క ప్రయాణాన్ని ఆరంభిస్తాడు. ప్రియులారా, అలా ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ అంతా కూడా కరువు ఉంటుంది కదా. మనం 13వ అధ్యాయంలో చదువుతున్నాం. 12వ అధ్యాయం తర్వాత ప్రక్కనే ఉన్న ఆ కరువుని తట్టుకోలేక ప్రక్కనే ఉన్న ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఇప్పుడు తన భార్య అయిన సారాయి లోకోత్తర సుందరి అని తను మాత్రమే కాదు అందరూ గుర్తించగలరని అతడు గమనించి
చూడండి ఏం చెప్తున్నాడో, తన భార్యకు ముందే చెప్తున్నాడు, నువ్వు అందగత్తమని అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ రాజు, ఇక్కడ ప్రజలందరూ కూడా నీ మీద వాళ్ళకి కన్ను పడుతుంది. రాజు ఒకవేళ నిన్ను తీసుకోవడానికి నన్ను చంపుతాడో ఏమో. కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా నేను నీ భర్తనని చెప్పకుండా నాకు నువ్వు సహోదరివని చెప్పు. ప్రిల్లరా, ఎవరైనా భార్యని నువ్వు నాకు సహోదరే కావచ్చు, కానీ భార్య స్థానం పొందిన తర్వాత తనను తాను కాపాడుకోవడానికి చూడండి తన భార్యను కూడా నువ్వు సహోదరి అని చెప్పు అని చెప్పి రాజుగారు నిజంగానే ఆ యొక్క సారాయిని పిలిపించినప్పుడు దేవుడు కలుగజేసుకొని ఆ రాజగృహంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అనారోగ్యం పాలు చేసే అంతవరకు కూడా చూడండి అబ్రహాము అలాంటి స్వభావం కలిగిన వాడు. తన భార్య విషయంలోనే ఇలా చేశాడేమో అని మనం అనుకుంటున్నాం, కానీ కుమారుడి విషయంలో కూడా 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఈసాకుని తన 100వ సంవత్సరంలో తనకి జన్మించిన ఈసాకుని కానుకగా అగ్నికి దహన బలిగా అర్పించమన్నప్పుడు చూడండి విచార స్వభావంతో ఉన్నవాళ్ళు ఆ యొక్క దేవుడి మాటకు విధేయిస్తారా? ఆ దేవుడు దహన బలిగా అర్పించమన్న వెంటనే పెద్దగా ఏడ్చి పెద్దగా అందరికీ చెప్పి దేవుడు ఎలా చేశాడో చూడండి అని దేవుని క్షమించలేకుండా ఉండేవాడేమో. కానీ కాలరెక్కలాగా ఉన్నవాడు, నాయకుడికి లక్షణాలు ఉంటాయి, అలా ఎలా చేస్తావు ప్రభువా అని దేవుణ్ణి నిలదీసేవాడేమో. అలాంటి స్వభావం లేదు కాబట్టి తన కుమారుణ్ణి కూడా దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు ఈ స్వభావం నిశ్చింత కలిగిన స్వభావము, దేవుడు రాళ్ల నుంచి కూడా నాకు కుమారులను అనుగ్రహించగలరు అని దేవుడి మీద భారము వేసి అంత సహనము నిశ్చింత కలిగిన స్వభావం ఉన్నవాడు కాబట్టే తన ఏకైక కుమారుణ్ణి బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. కొన్నిసార్లు మనకు విచార స్వభావం కలిగిన మనుషులంగా మనం జన్మించామేమో, కానీ దానితోనే మనం జీవిస్తున్నప్పుడు ఏమి కూడా సాధించలేం. ప్రియులారా, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, విశ్వసనీయుడు అని గుర్తించగలిగితే మన యొక్క స్వభావాన్ని మార్చుకొని నిశ్చింతగా దేవునికి అన్ని సమర్పించగలిగినప్పుడు ఆ ప్రభువు మనలోని విశ్వాసాన్ని గమనించి మనకి తిరిగి ఇసాకును పొందడమే కాదు, ఒక్క కుమారుని ద్వారా చూడండి జాతులకే తండ్రిగా అతడు పిలువబడుతున్నాడు. ఒక్క ఇస్సాకుకు అతడు జన్మనిచ్చాడు. వాగ్దాన పుత్రుని ద్వారా ఇప్పుడు ప్రపంచంలోని అన్ని జాతుల వాళ్ళు, క్రైస్తవులు, యూదులు, ముస్లింలు అందరూ కూడా అబ్రహాము మా తండ్రి. చూడండి దేవుని మీద ఎంత నిశ్చింత లేకపోతే ఆ ఒక్క కుమారుని అర్పించడానికి సిద్ధపడ్డాడు కాబట్టి జాతులకు తండ్రిగా మారిపోయాడు. ప్రియులారా, నూతన నిబంధనలో మనం చూసినప్పుడు బర్నబాసును మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యంలో తనకు ఉన్నదంతా కూడా 5-6 అధ్యాయాల్లో మనం చదువుతున్నాం. తనకున్న పొలాన్ని కూడా అమ్మివేసి తనకున్నదంతా కూడా ఆ అపోస్తుల పాదముల దగ్గర పెట్టి, అతడు ఒక లేవీడు అయినప్పటికీ కూడా ఆ అపోస్తులను ప్రోత్సాహపరచడానికి, వాళ్ళు దేవుని సేవలో ముందుకు సాగాలని తనకు ఉన్నదంతా కూడా అర్పించి నిశ్చింతగా దేవుడే నన్ను చూసుకుంటాడు అని పేరుకు తగ్గట్టుగా నేను అందరినీ ప్రోత్సహించాలి అన్న ఇదిలో ఉన్నాడు. ప్రియులారా, చూడండి ఎప్పుడైతే సౌలు అతడు మారు మనసు పొందిన తర్వాత కూడా యెరూషలేములో ఉన్న దేవునికి యేసుప్రభుకు చెందిన శిష్యులందరూ కూడా సౌలు మారు మనసు పొందాడు అంటే వాళ్ళు భయపడ్డారు, అతన్ని కలుసుకోవడానికి కూడా భయపడ్డారు. కానీ ఈ బర్నబాసు సౌలును వెతుక్కొని వెళ్ళి అతనితో నిలబడి అతని యెరూషలేమునకు తీసుకొని వచ్చి అతనిలో కలిగిన మార్పును అపోస్తులకు అతడు చక్కగా వివరించాడు. ఇక వాళ్ళిద్దరు కలిసి దేవుని సేవకు ఎన్నుకోబడినప్పుడు ప్రియులారా, మనము అపోస్తుల కార్యంలో మనం చదువుతున్నాం. వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునిచ్చే ఎన్నుకోబడింది ఆ పట్టికలో మొదటి పేరు బర్నబాసు, చివరి పేరు సౌలు. చూడండి వాళ్ళిద్దరు కలిసి
యేసుప్రభు యొక్క సందేశాన్ని వినిపించడానికి వాళ్ళు ప్రయాణాలు ఆరంభించినప్పుడు బర్నబాసు, సౌలు అని పిలువబడ్డారు మొదట్లో. కానీ తర్వాత సౌలు బర్నబాసులుగా పిలువబడ్డారు. చూడండి, మొదట నా పేరు ఉండాలి, తర్వాత కదా సౌలు పేరు ఉండాలి అతడు అని పట్టించుకుంటే అక్కడ ఎంత గొడవ అయ్యేదో. కానీ ఇవేమీ పట్టించుకోకుండా నిశ్చింతగా ఉన్న బర్నబాసు పేరు ముందే ఉంటే ఏంటి, పేరు వెనుక ఉంటే ఏంటి, నాకంటే గొప్ప పిలుపుతో ఉన్నవాడు పౌలు అతడు దేవుని సేవ చేస్తున్నప్పుడు, సత్య సందేశాన్ని అందిస్తున్నప్పుడు నేను అతను ప్రోత్సహించడమే చాలు అనుకుని అంత గొప్ప స్వభావం ఉన్నవాడు కాబట్టి సౌలుని ఎంతోమందికి పరిచయం చేయగలిగాడు. సౌలు యొక్క ప్రచారం ద్వారా, బోధన ద్వారా ఎంతోమంది ఈ రోజుకు కూడా ఆయన సత్య సందేశంలోని మర్మాలను అర్థం చేసుకోవడానికి మనకి చాలా కష్టంగా ఉంది. అపోస్తలుడైన పేతురు కూడా అన్నాడు, ఆయన బోధించిన మర్మాలను తెలుసుకోవడము చాలా కష్టమని. ప్రియులారా, దేవుడు ఎవరినైనా మన ద్వారా వాళ్ళని లేపుతూ ఉన్నప్పుడు మనల్ని మనం తగ్గించుకోగలిగితే బర్నబాసులాగా ఇతరులను మనం లేపగలిగినప్పుడు, చూడండి, సౌలు పేరు ఆయన యొక్క అపోస్తలత్వం గుర్తుకొచ్చినప్పుడు మొట్టమొదటి గుర్తుకొచ్చేది బర్నబాసు వల్లనే సౌలు మిగతా అపోస్తలందరి కూడా పరిచయం చేయబడ్డాడు. ధైర్యంగా సౌలును నిలబెట్టగలిగాడు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు ఇలాంటి స్వభావం నీతో ఉందేమో, కానీ నిశ్చింతగా ఉండడం మంచిదే, కానీ ఎక్కడ ఉన్నానో అక్కడే ఉండిపోకుండా దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల ద్వారా ఇతరులను ప్రోత్సహించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడేమో, ఇతరులను జీవితాలను లేపడానికి కౌన్సిలర్గా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడేమో, ఒక టీచర్గా దేవుడు అందరినీ అర్థం చేసుకోవడానికి, వాళ్ళకున్న బలహీనతలను అర్థం చేసుకొని వాళ్ళను ప్రోత్సహించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడేమో. దేవుడు నిశ్చింతగా ఉండే స్వభావాన్ని నీకు ఇచ్చాడంటే నీవు వెనక ఉండి ఎంతోమంది పునరుద్ధరణకు దేవుడు నిన్ను ఒక పునాదిగా నిలబెట్టినప్పుడు, నిన్ను వాళ్ళు ముందుంచారా, నీ పేరు తీసివేశారా, నీ పేరు ఆ పట్టికలో ఉందా లేదా అది చూడకుండా దేవుని ప్రణాళికలో ఎంతోమందిని నేను ముందుండి నడిపించాను అని చెప్పగలిగిన బర్నబాసులాగా ఈ లోక ప్రజలు గుర్తించకపోవచ్చు, ఒకరోజు దేవుని దగ్గర గొప్ప బహుమానాన్ని నీవు పొందబోతున్నావు. కాబట్టి నీ జీవితము నీ కొరకు మాత్రమే అని కాకుండా, చూడండి, అపోస్తలుడైన యోహాను కూడా ఇలాంటి స్వభావం కలిగిన వాడే. కాబట్టి పద్మాసు ద్వీపంలో వేయబడినప్పటికీ చూడండి, పరలోక దర్శనాలను చూడగలిగి దర్శన గ్రంథమును వ్రాయగలిగాడంటే, చూడండి, మనం యోహాను సువార్తను కూడా అర్థం చేసుకోవడానికి ఎంతగా మనకి దేవుని కృప ఉండాలి. మిగతా సువార్తలను అర్థం చేసుకోవడం ఒకటి, యోహాను సువార్తను అర్థం చేసుకోవడం ఒకటి. ప్రత్యేకమైన కృప ఉండగలిగితే తప్ప అంత గొప్ప జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేము. ప్రియులారా, ఇలాంటి స్వభావం ఉన్నవాళ్ళు శ్రమలకు, కష్టాలకు నింపాదిగా ఉన్నప్పటికీ కూడా మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారని గుర్తించగలిగితే, అపోస్తలుడైన పేతురు మిగతా శిష్యులందరూ కూడా పారిపోయారు. సిలువ క్రింద మరియ తల్లితో నిలబడింది అపోస్తలుడైన యోహాను మాత్రమే. ఆయనకున్న ప్రత్యేక పిలుపు ఎంత గొప్పదో చూడండి. మనందరిలో ఇలాంటి స్వభావం ఉందంటే ఎంత గొప్ప పిలుపుతో శ్రమలలో, శోధనలో ఉన్న వాళ్ళతో నిలబడి వాళ్ళని ప్రోత్సహించే, లేపే గొప్ప పిలుపును దేవుడు వీరికి అనుగ్రహించారు. కాబట్టి వాళ్ళల్లో ఉన్న ఆ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న ఆ స్వభావాన్ని పట్టించుకోకుండా ఇతరుల జీవితంలో నేను ఎలా తోడ్పడగలను అని వాళ్ళు గుర్తించగలిగితే పరలోక మర్మాలను ఈ లోకంలో చెప్పగలిగిన అపోస్తలుగా దేవుడు వారిని లేపుతారు. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. తిమోతిని కూడా ఇలాంటి స్వభావము కలిగి ఉన్నాడు కాబట్టే ప్రభా, అపోస్తలుడైన పౌలు ద్వారా ఎంతో గొప్ప గొప్ప నాయన బోధనలను తిమోతికి మీరు అనుగ్రహించారు తండ్రి. మీకు స్తోత్రం. తల్లి అవ్వ ఇద్దరు కూడా దేవుని ప్రేమలో ఉన్నప్పటికీ, దేవుని యొక్క
సత్య సందేశాన్ని వారి ద్వారా పొందినప్పటికీ ప్రభా ఇలాంటి స్వభావం కలిగిన తిమోతిని పౌలు భక్తుడు ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. తండ్రి, మాలో ఈరోజు ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు మేము ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నాము అనుకోకుండా ప్రభా మాకిచ్చిన నిశ్చింత కలిగే స్వభావం కలిగి ఉండడం ద్వారా అయ్యా అందరిని అర్థం చేసుకొని అందరిని ప్రోత్సహించి నిరాశలో నిస్పృహలో ఉన్న వారితో నిలబడడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సిలువ దగ్గర మరియతలతో కలిసి నిలబడగలిగిన అంత గొప్ప స్వభావం కలిగిన, అంత గొప్ప ప్రేమ కలిగిన అపోస్తలుడైన యోహాను లాంటి స్వభావం కలిగి ఉండడం ఎంత గొప్ప ధన్యత. ప్రభువు రొమ్మున ఆనుకొని ఉండి ప్రభువు ప్రేమించిన శిష్యుడు అని పిలువబడిన అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటే మరి అపోస్తలుడైన యోహానులాగా పరలోక మర్మాలను తెలుసుకుందాం. ఈ మానవ జాతి మనుగడకు మనవంతు కృషిని మనం చేద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.